తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఇన్ జనరల్గా అంటే నేను అనేది ఒక ఏజ్ గ్రూప్ డాక్టర్స్కి తీసుకుంటే, సపోజ్ ఒక 60-70 ఉన్న ఏజ్ డాక్టర్స్, వాళ్ళ సర్వీసు వాళ్ళు చేసిన పని డిఫరెంట్. 40 నుంచి 50 ఏళ్ళకు ఉన్న వయసు వాళ్ళు చేసేది డిఫరెంట్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే పిల్లలు అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే పిల్లలు ఏంటంటే ద అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్, ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ. వాళ్ళు ఏమంటున్నారంటే, చూడండి ఇప్పుడు నేను 40,000 పోయి ఆడ పని చేస్తే కోఆపరేట్ చేసే స్టాఫ్ లేరు ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రియల్ స్టాఫ్ కావచ్చు, టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ చేసే పరిస్థితి లేరు. సో ఈ బాడీ కోఆపరేట్ చేసే బాడీ ఉండి మాకు జీతాలు ఇస్తే, నేను కొంతమంది ఎంబీబీఎస్ పిల్లలతో ఇంటరాక్ట్ అయినాను నేను. అంటే ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన పిల్లలు పీజీ కొరకు, తర్వాత ఏదో ప్రైవేట్ హాస్పిటల్స్లలో డ్యూటీస్ చేసుకునే టైంలో వీళ్ళు కొద్దిగా అంటే వాళ్ళ ఎర్నింగ్ సోర్స్ కావాలి. ఎందుకంటే పేరెంట్స్కి అప్పటికే కొద్దిగా విసుకొచ్చే టైం అవుతుంది. ఎందుకంటే వీళ్ళని 6.5 years చాది ఇంకా 4 ఏళ్ళు చదవాలంటే దే ఆర్ కొద్దిగా ఎకనామికల్గా అందరు ఉన్న అంటే ఫ్యామిలీలు కాదు. ఎందుకంటే కొద్దిగా ఇన్కమ్ జనరేట్ అయితే ద ప్రాబ్లమ్స్ కొద్దిగా ఈజీ ఉంటాయి అన్నట్టు. ఆ పిల్లల్ని గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, లేదంటే ఐఎంఏ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ ఒక ఇనిషియేట్ తీసుకొని, అంటే ఒక గ్రూప్ డిస్కషన్, నేను అనేది నాట్ ఓన్లీ 1, టోటల్ కలిపి ఒక 1 చేయండి. ఎందుకంటే మీరు ఉన్నటువంటి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వైద్య విధాన పరిషత్ కావచ్చు, కమిషనర్, లేదంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కావచ్చు, మీరు అన్నట్టు మీ మెడికల్ కౌన్సిల్ బాడీ, తర్వాత ఐఎంఏ కూడా. ఎందుకంటే వెల్ఫేర్ చూసేది ఐఎంఏనే. అంటే ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ అయిన ఐఎంఏ మెంబర్ అయిన వాళ్ళకు వెల్ఫేర్ చూస్తుంది. సో ఇట్లాంటి పని చేయడానికి ఈ 6 కూర్చుండి ఒక డెసిషన్ తీసుకొని గవర్నమెంట్కి అడ్వైజ్ చేయడంలో తప్పు లేదు కదా అంట. నేను 100% మీరు అన్నది కరెక్ట్. మీరు ఇట్లా ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని, అవును, కొన్ని మనము అంటుంటాం, కొన్ని చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీరు అన్నప్పుడు. ఇప్పటికే ఒక ఐఎంఏ కానీ, లేకపోతే తానా కానీ, స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ, డిఎంఈ స్టాఫ్ కానీ, డిహెచ్ కానీ, వీళ్ళందరినీ ఒక కమిటీ లెక్క ఫామ్ చేసి వాళ్ళ అడ్వైస్ గవర్నమెంట్ తీసుకొని దాని మీద మనం రూపకల్పన చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. రైట్. కాకపోతే ఇటువంటివి మాత్రం మేము ఎప్పుడు చూడలేదు. అంటే ఇటువంటి అందరినీ కలిపి మాట్లాడేది అనేది మేము చూడలేదు. ఒక 1 ట్రీకి ఇది రావాలి. అట్లా హెల్త్ అనేది వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళందరి ఒపీనియన్ తీసుకొని దానిలో వెళ్ళి ఒక రిజల్ట్ మనం అవుట్ చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే. దీనిలో ఇంకొక అడ్వైజ్ ఏంటంటే సార్, నేను చెప్పేది ఇంతకుముందున్న అసెంబ్లీకి ఇప్పుడున్న అసెంబ్లీకి డిఫరెంట్. ఎందుకంటే మెడికల్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 15 మందో 16 మందో ఉన్నారు. అవుట్ ఆఫ్ 100లో ఒక 16-17 మంది ఉన్నారు. వీళ్ళని కూడా మీరు వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అంటే వాళ్ళు కూడా రేపు పొద్దున అసెంబ్లీలో ఏదైనా కావాలని అంటే దే ఆర్ వర్క్ విత్ పబ్లికే కదా. సో పబ్లిక్ హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ సహాయం వాళ్ళు కూడా తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీరు అన్నట్టు రూరల్లకి ఎంబీబీఎస్ పిల్లల్ని కనుక మీరు రౌండ్ ద క్లాక్ సర్వీస్ కనుక ఇస్తే, వాళ్ళకు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక వర్క్ స్టేషను, ఎక్స్రే ల్యాబు, కొద్దిగా అల్ట్రాసౌండ్, తర్వాత బెడ్ స్ట్రెంత్, మీరు అన్నట్టు ఐసీయూ కొద్దిగా అంటే బేసిక్ అంటే అంటే ఫుల్ లోడెడ్ ఐసీయూ కాకుండా, అంటే ఆ ప్రైమరీ లెవెల్లో వాడిని సేవ్ చేసి కనీసం ఇంటిబేట్ చేసేసి వాడిని షిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎప్పుడు అంటే ఈ చరిత్రలో లేనట్టు ఈసారి ఒక 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అవును, ఖచ్చితంగా ఇది మాత్రం హర్షణీయం. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పాల్సింది. వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ ఆర్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. వాళ్ళ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే లైక్ వాళ్ళు మెడికల్ పరంగా వాళ్ళని బాగా యాక్టివ్ చేసి, అవసరమైతే మెడికల్ అంటే లైక్ హెల్త్ మినిస్టర్ కూడా డాక్టర్ని చేస్తే బాగుండేది మేము ప్రపోజల్ కూడా పెట్టాము. సో అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళ ఈక్వేషన్స్ ఉంటాయి కొన్ని, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. అది మనకు కాకుండా ఒక డాక్టర్ అయితే బాగుండనేది కూడా చాలా మేము సందర్భాల్లో మీటింగ్స్ లో కలిసినప్పుడు అనుకుంటుంటాము. అంటే వాళ్ళకు డాక్టర్ అయితే ఆ రంగాన్ని ఇంకా బాగా నడిపిస్తారని, ఎందుకంటే అందులో మెలకువలు తెలుసు కాబట్టి ఉంటాయి. సో అదొకటి, డాక్టర్ అయితే బాగుండేది అనుకున్నాము. ఇంకొకటి ఇంకా వేరే అదర్ రంగాలలో కూడా డాక్టర్స్ ఇప్పుడు ప్రవేశిస్తున్నారు. అంటే లైక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్లో కానీ, లేకపోతే ఇంకో దాంట్లో వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఒక గ్రూప్ లెక్క ఫామ్ చేసి, ఖచ్చితంగా ఇటువంటి వీటికి కమిటీ ఫామ్ చేసి, ఎప్పటికీ మినిస్టర్లే కాకుండా ఖచ్చితంగా బయట నుండి పీపుల్ని కూడా తీసుకొని వాళ్ళ ఆలోచనల పరంగా పెట్టేస్తే ఖచ్చితమైన మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి.
ఇందులో భాగంగానే మన ఈ క్వాకరీ ఇష్యూస్లో డాక్టర్ మహేష్ గారిని ఎన్ఎంసి గుర్తించి రైట్ ఖచ్చితంగా ఢిల్లీకి పిలిచి తనకు చాలా పెద్ద బాధ్యతనే అప్పచెప్పింది. అటువంటి ఢిల్లీ మనకి ఇంత మంచి చెప్పిన అంటే లైక్ ఎన్ఎంసీఏ మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించినప్పుడు అంటే లోకల్ పార్టీస్ అన్ని కూడా గుర్తించాలి, లోకల్ పార్టీస్ కూడా లైక్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి అటువంటి ఏమన్నా మీటింగ్స్ ఒక డాక్టర్స్ తో కండక్ట్ చేసి దీన్ని ఎట్లాంటి చర్యలు తీసుకుందాము, ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అనే ఒపీనియన్ కి వచ్చి కొంచెం బాధ్యత ఇస్తే కూడా ఖచ్చితంగా మేము మంచి రిజల్ట్స్ అయితే చూపెట్టగలుగుతామని ఆశిస్తున్నాం. అయితే సార్ ఇప్పటి వరకు కూడా నేను చాలా మందితో ఇంటరాక్షన్ అయినాను, సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్లతోని, సీనియర్ మోస్ట్ డాక్టర్స్తోని, టీచింగ్ సైడు, నాన్ టీచింగ్ సైడు అందరితో మాట్లాడినా. కానీ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఇన్నర్ బాస్, అంటే వీళ్ళు అనేది ఏంటంటే మెడికల్ అనగానే ఇన్నర్ బాస్ వాళ్ళు, మాతో లాభం లేదు కాబట్టి ఇనరు. అంటే స్ట్రైట్ అవే చెప్తున్నా నేను యాజ్ ఎ మీడియా పర్సన్గా. మా డిపార్ట్మెంట్తోని అంటే మెడికల్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ దట్ ఈస్ నాట్ పర్సనల్, ద కనెక్టివిటీ ఆఫ్ మోర్ కదా సార్. సో ఈ మా హెల్త్ డిపార్ట్మెంట్తోనే వాళ్ళకి ఏం రెవెన్యూ ఉంటుంది, మేమే వాళ్ళ డబ్బులు అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయేమో అని ఒక పెద్ద ఆయన అన్నాడు నాతోని. ఇన్ జనరల్గా ఇప్పుడు రెవెన్యూ కానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ అందులో 1000 కోట్ల ఖర్చులు పెడతా ఉన్నారు. కానీ ఆ 1000 కోట్లల్లో కొంత బడ్జెట్ని ఈ మెడికల్ కూడా పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టు ఇవైతే డిపార్ట్మెంట్స్ ఏదైతే గవర్నమెంట్ ఫీడింగ్ ఉంటుంది, అవును, మెడికల్ డిపార్ట్మెంట్ అయితే గవర్నమెంటే పెట్టేది ఉంటుంది, నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడు పోయినా కూడా మనం ఒకటే విద్య వైద్యం అనేది చెప్తుంటాం. రైట్, దీనికి పెద్ద పీట వేసి వీళ్ళందరూ గెలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా దానిలో భాగంగా సరే మీకు ఇన్కమ్ రాకపోయినా మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రజల పబ్లిక్ హెల్త్ అనేది కాపాడుకోవాలి, ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మీరు ఖచ్చితమైన అంటే మంచి డిసిషన్స్ తీసుకొని కొన్ని పెట్టారు, ఆరోగ్యశ్రీ కానీ అట్లాంటివి కానీ మంచి స్కీమ్స్ వచ్చాయి. అట్లాంటి ఇంకా ప్రైమరీ లెవెల్లో వెళ్తే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూపెట్టచ్చు. అదే ఆ రూరల్ వెళ్ళడానికి కొద్దిగా కష్టపడాలి గవర్నమెంట్. నేనేమన్నా అంటే మన మహేష్ గారితో కూడా మీరు కలిసినప్పుడు అడగచ్చు, సార్ మీరు చేసే పనిని మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతున్నాము, మీరు చేసే రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఇయర్స్ టుగెదర్ ఉంటుంది సార్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఇదంతా క్లీన్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఏ జోక్ వర్క్ కాదు, ఇది జోక్ వర్క్ కూడా కాదు సార్. ఎందుకంటే దానికి ఎంత కష్టపడాలా, దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలా, దానిలో కూడా కొన్ని అంటే మనకుండే కష్టతరమైన పనులు చాలా ఉంటాయి. అంటే ఒక వర్క్ని ఫ్రేమ్ చేయాలంటే దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంటే దానిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత ఈ బాడీస్తో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఆ లోకల్ బాడీస్తో ఇబ్బంది ఉంటుంది, పొలిటికల్ ఇంటర్ఫేర్స్ ఉంటుంది అందులో. వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. తర్వాత వాళ్ళని కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వీడియో చూసి ఒకవేళ గవర్నమెంట్ మన అసెంబ్లీలో ఉన్నటువంటి డాక్టర్స్కి నేను ఎస్పెషల్గా చెప్పుకునేది, సో యాజ్ అ డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తూ ఉన్నాడు, మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకుంటారా నేను అడుగుతున్నా వాళ్ళని, అంటే నా వీడియో రూపకంలా. ఎందుకంటే వాళ్ళు కనుక కొద్దిగా ముందుకు అడిగేసి ఎస్ డాక్టర్ రాజ్ కుమార్ గారు ప్లీజ్ వెల్కమ్ టు మై అంటే వాళ్ళ ఆఫీసు లేకపోతే అంటే వాళ్ళ అంటే ప్లేస్ ఒకటి క్రియేట్ చేసి ఎస్ దిస్ ఈజ్ రైట్, మేము కోఆపరేట్ చేస్తామంటే అంతకు మించిన ఆనందం అయితే ఏముండదని నేను అనుకుంటున్నా సార్. సో ఇట్లాంటి పనిని ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ఆర్ఎంపీలు చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. ఆర్ఎంపీలకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ విషయంలో, ఆ చెడ్డ పనులు మానుకోండి ఫస్ట్. ఎందుకంటే మీరు బేసిక్ ఫండమెంటల్కు విరుద్ధంగా ఎవరు లేరు ఇడ. కానీ మీరు అది ఇటెట్రా అంటే ఇల్లంతా నాదే అనేది ఒక సామెత ఉంది సార్. సేమ్ అది లైక్ దట్ వర్డ్ అని నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు అనేది ఇక మీ టీము తర్వాత ఆర్ఎంపీస్ వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. సో దీనిలే మీరు కోరుకున్నట్టు అది జరగాలి. నా కోరిక కూడా అదే సార్. ఎందుకంటే రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచి వైద్యం అందాలని అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానిలే సార్. నేను కూడా కొన్ని రూరల్ ప్లేస్లో చూసినా కదా, ప్రొవైడ్ చేస్తారు స్టాఫ్ని, డాక్టర్స్ని ప్రొవైడ్ చేస్తారు, ఎక్విప్మెంట్ ఉండదు. ఇప్పుడు మనిషిని యుద్ధానికి తోలితే ఆ ఎక్విప్మెంట్ ఇచ్చి తోలాలి కదా సార్. యుద్ధానికి వాటికి చేతులు ఉక్కొని పోతే ఎట్లా యుద్ధం చేస్తారు వాళ్ళు? ఇది ఒక్కటి కూడా మీరు మీ కౌన్సిల్ నుంచి కానీ లేదంటే మీకు ఇంకేదైనా ఆల్టర్నేట్ సోర్స్ ఉంటే ఒకసారి మీరు సీఎం దృష్టికో హెల్త్ మినిస్టర్ దృష్టికో ఒకవేళ మీరు మమ్మల్ని ఏమైనా కోఆర్డినేట్ చేస్తే మీతో పాటు మేము కూడా ఉంటాం ఆల్వేస్. ఎందుకంటే మన ఇద్దరు సేమ్ డిస్ట్రిక్ట్ సార్. సో నాకు ఆ ప్రేమ అయితే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే కొందరు అనుకోవచ్చు రాజేంద్ర రెడ్డి ఎందుకు ఇంటరాక్ట్ విత్ డాక్టర్ రాజ్ కుమార్తోనని.
అంటే ఆ ఫీల్ అయితే ఉంది సార్. ఎందుకంటే నన్ను ఒక పెద్ద ఆయన అడిగినాడు, ఇప్పటికి కూడా నేను నా కార్డులో కరీంనగర్ జిల్లానే పెట్టుకున్నా. ఎందుకంటే ఆ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అడుగు డాక్టర్ రాజ్ కుమార్ గారితో విత్ రాజేంద్ర రెడ్డితో పడాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.